పంచేస్తే పండిస్తే మనం ఆ పంట నోటి దాకా వస్తే మనం బ్రతుకుతున్నాం. ఇవాళ ప్రతి ప్రభుత్వం కూడా బయటికి రావాలంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు. ఏమని? ఉచిత బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రైతు పండిస్తే వస్తుంది. కానీ రైతును ఎట్లా చూస్తున్నారు? ఎంత హీనంగా చూస్తున్నారు. మన దేశంలో ఎస్పెషల్లీ ఢిల్లీ గల్లీల్లో రైతులందరూ కూడా కనీస మద్దతు ధర ఇవ్వమని చెప్పి వాళ్ళు బండ్లు కట్టుకొని అక్కడికి వెళ్తే వాళ్ళని రోడ్డుకి ఇడిచి వాళ్ళకి కింద రోడ్లంతా ముళ్ళు గుచ్చి వాళ్ళని నించోబెడుతున్నారు రోడ్ల మీద. అటువంటి పరిస్థితి ఉండకూడదు. భారతదేశంలో ఉన్న రైతే రాజు అనే నినాదాన్ని కట్టుబడి రైతుకు కూడా హోదా కల్పించాలి. రైతుకి హోదా ఎలా కల్పించాలంటే కనీస మద్దతు ధరతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి రుణాలతో పాటు వాళ్ళు పండించినటువంటి పంటకి వాళ్లే ధరని నిర్ణయించేటటువంటి పరిస్థితి రావాలి. దీంతో పాటు వైద్యంలో చూడండి, ఇప్పుడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 250 మంది ముస్లింలు వైద్యులుగా బయటకు వస్తున్నారు. 2004 నుంచి 2024 అంటే 20 సంవత్సరాల్లో 2 రెండ్లు దాదాపు 4000 పై మంది వైద్యులు బయటకు వచ్చారు. కానీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎన్ని హాస్పిటల్స్ ముస్లిమ్స్ ఉన్నాయి? లేదు. ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి? లేదు. డబ్బున్న వాటిదే వైద్య రంగం కూడా అయిపోయింది. కార్పొరేట్ సిస్టమ్ బయటకు వచ్చి వైద్య సేవ డబ్బులు లేకుండా సేవలు అందే పరిస్థితులు లేవు. ఆ వైద్యం ఉచితంగా అందాలంటే వైద్య విద్యార్థులు ఎవరైతే బయటకు వస్తారో పీజీలు చేసుకొని వాళ్ళకి ఇప్పుడు 40 లక్షలు ఇస్తున్నారు లోన్ వితౌట్ ఎనీ షూరిటీ లేకుండా, వడ్డీ లేకుండా ప్రతి వైద్యుడికి కూడా 2 కోట్ల రుణం భారతదేశ ప్రభుత్వం కల్పించాలి. నీట్ పెట్టి ఇవాళ ఎందుకు అడుగుతున్నానంటే ఈ డిమాండ్ క్లియర్గా, ఒక వైద్య విద్యార్థి చివరికి మన రాష్ట్రంలో దౌర్భాగ్యం, గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పిల్లల దగ్గర నుంచి ఒక్కొక్క సంవత్సరానికి 16 లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ సీట్లు కూడా అమ్మేస్తున్నారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఈ సీట్లు అమ్మే పరిస్థితి పోవాలి. మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా ఎక్కడైతే పిల్లలకి సీట్లు కల్పిస్తున్నారో అవన్నీ కూడా ఉచితంగా అందించాలి. వైద్య విద్య కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి పీజీ విద్యార్థికి కూడా, ప్రతి పీజీ వైద్యుడికి కూడా 2 కోట్ల రుణ సదుపాయం కల్పించాలి. ఈ మేనిఫెస్టోతో నేను ప్రజా జీవితంలోకి, రాజకీయ జీవితంలోకి అడుగు పెడుతున్నాను. కాబట్టి ఈ నా ఒక అడుగుకి మీరందరూ కూడా తోడ్పాటు అందించి మీ అడుగులు కూడా నాతో కలిపి ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.